హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రస్కులతోటి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్రెడ్తో హల్వా చేయాలంటే చాలా ఎక్కువ నెయ్యి పడుతుంది, అలాగే ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే రస్కులతో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నెయ్యి కూడా చాలా తక్కువగా పడుతుంది, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రస్కులతోటి ఈ హల్వాని చేయడం కోసం నేను ఇక్కడ 8 రస్కులను తీసుకున్నానండి. ఈ రస్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు కొద్దిగా పొడి కూడా వస్తుంది, అయినా పర్వాలేదు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. రస్కులు గుల్లగానే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ముక్కల కింద అయిపోతాయి. మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే మరీ మెత్తని పొడిలా వస్తుందండి. అలా కాకుండా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ రస్కుల ముక్కలను ఒక కప్పుతోటి కొలుచుకుని తీసుకోండి. నాకు ఇక్కడ 1 కప్పు వరకు వచ్చాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు పలుకులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా మాడిపోకుండా మంచి రంగులోకి రావాలంటే నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా రెండు కూడా మంచి రంగులోకి రాగానే వీటిని ప్యాన్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుని ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న రస్క్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మొత్తం రెసిపీకి నేను 3 స్పూన్ల నెయ్యిని ఉపయోగించానండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ రస్కులను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఏ కప్పుతో అయితే రస్కులను తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఈ బెల్లాన్ని కరిగించడం కోసం అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. 3/4 కప్పు వరకు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవారు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళను మరిగించుకోండి. తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్న రస్కులను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ముక్కల కింద వేసుకున్నా కూడా ఈ రస్కులన్నీ ఈ బెల్లం నీళ్ళతో ఉడికి సాఫ్ట్గా అయిపోతాయండి. ఈ స్వీట్ కలర్ అనేది బెల్లం రంగును బట్టి ఉంటుంది. రస్కులన్నీ కూడా వాటర్ మొత్తాన్ని పీల్చుకుని ఇలా దగ్గరగా అవుతుంది. ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత చివర్లో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చెప్పాను కదండి, మీరు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడేవారైతే నెయ్యిని ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఇలా సైడ్స్ నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది. ఇలా వచ్చినట్లయితే హల్వా రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ చేసుకున్న ఈ హల్వా ప్రిపేర్ చేసిన రోజు మాత్రమే కాకుండా మరుసటి రోజుకి కూడా నిలవ ఉంటుంది. చాలా తక్కువ నెయ్యితో ప్రిపేర్ చేసినప్పటికీ కూడా ఈ రస్కుల హల్వా రుచి బ్రెడ్ హల్వాకి ఏమాత్రం తీసిపోదండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రస్క్ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.